హాయ్ ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ మన భారతదేశం బాటలో నడవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలను ఇజ్రాయెల్ అంగీకరిస్తుంది. ఇజ్రాయెల్ మీడియా కూడా భారతదేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని గట్టిగా చెబుతోంది. మరోవైపు మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. మన దేశం యొక్క ఎలక్ట్రానిక్ ఎగుమతులు కొత్త లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ రంగం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగానికి రాజు ఇంకెవరో కాదు, అది మన భారతదేశమే అవుతుంది. అంతేకాకుండా భారతదేశ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ అంబర్ గ్రూప్ ఇటీవల ఇజ్రాయిల్లోని యూనిట్రానిక్స్ అనే సంస్థను కొనుగోలు చేసింది. అయితే ఈ వార్తల మధ్యలో మరో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి మన దేశానికి జర్మనీ సహాయం ఎందుకు అవసరమైంది? మన దేశం ఎదుర్కొంటున్న ఆ కష్టం ఏమిటి? ఈ పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మన భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాల గురించి తెలుసుకుందాం. నిజానికి మన దేశం మరియు ఇజ్రాయెల్ మధ్య చాలా మంచి మైత్రి ఉంది. ప్రపంచానికి తెలుసు, రక్షణ సాంకేతికత నుండి ప్రతి అవసరం వరకు మన దేశం రష్యాలు ఏ విధంగా మిత్రుల్లా ప్రవర్తిస్తాయో, ఇజ్రాయెల్ కూడా మన దేశంతో ఎల్లప్పుడూ నిజాయితీగా స్నేహాన్ని కొనసాగిస్తుంది. అది యుద్ధ పరిస్థితులైనా వ్యాపార నిర్ణయాలైనా సరే. ఇటీవల ఇజ్రాయెల్ మీడియా సంస్థ జెరూసలేం పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. మోడీ నుంచి ఇజ్రాయెల్ జాతీయ గౌరవం మరియు వ్యూహాత్మక ఆస్తుల గురించి ఏం నేర్చుకోవాలి అనేది ఈ కథనం. ఇది కేవలం ఒక కథనం మాత్రమే. దీనికి ఇంత లోతైన అర్థం ఉందని ఎవరూ ఊహించలేదు. వాస్తవానికి ఆ వ్యాసం ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో జాతీయ గౌరవం అనేది కేవలం ప్రదర్శన లేదా విలాసవంతమైనది మాత్రమే కాదు, అది ఏ దేశానికైనా అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తిగా మారుతుంది. భారతదేశ ఉదాహరణను ఊటంకిస్తూ మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రపంచానికి చూపించిందని చెప్పారు. భారతదేశ భద్రత విషయానికి వస్తే, సర్జికల్ స్ట్రైక్ అయినా బాలాకోట్ వైమానిక దాడులైనా భారతదేశం ఎప్పుడూ లొంగిపోయే విధానాన్ని అవలంబించలేదు. ప్రపంచ వేదికలపై భారతదేశం యొక్క ప్రతిష్ట గురించి మాట్లాడేటప్పుడు భారతదేశం ఎవరి ఒత్తిడికి లొంగదని, తన జాతీయ ప్రయోజనాలను గౌరవానికి ఎప్పుడూ మొదట ప్రాధాన్యత ఇస్తుందని మోడీ పదే పదే నొక్కి చెప్పారు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ పాఠం నేర్చుకోవడం చాలా అవసరమని ఈ కథనం యొక్క సారాంశం. ఇజ్రాయెల్ కూడా తన శత్రువులు మరియు విమర్శకుల ముందు దృఢంగా నిలబడాలంటే, అది కూడా తన జాతీయ ప్రతిష్టను ఒక ఆయుధంలా ఉపయోగించుకోవాలని అంటున్నారు. అంటే ఇప్పుడు మన దేశ నమూనా, మన విధానం మరియు మన దేశ నాయకత్వ శైలిని ప్రపంచం మొత్తం సీరియస్గా చూస్తోంది. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. గతంలో మన దేశాన్ని కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ వంటి సాంకేతికంగా, సైనిక పరంగా అభివృద్ధి చెందిన దేశం కూడా మన దేశం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అంగీకరిస్తుంది. మన భారతదేశానికి ఇంతకంటే గౌరవమైన విషయం ఇంకేముంటుంది? ఇక భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా గురించి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ రంగానికి కాబోయే రాజు ఇంకెవరో కాదు, అది మన భారతదేశమే. కాబట్టి ఈ రంగం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజా నివేదిక ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో మాత్రమే మన దేశం యొక్క ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 47% భారీ పెరుగుదలను నమోదు చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు 99% మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారవుతున్నాయి. ఫ్రెండ్స్, గతంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా బయట దేశాల నుంచి వచ్చేవి. భారతదేశం కేవలం సాఫ్ట్వేర్ రంగంలో మాత్రమే శక్తివంతమైనదని, హార్డ్వేర్ తయారీ మన వల్ల కాదని అప్పట్లో అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజున మేక్ ఇన్ ఇండియా మరియు పిఎల్ఐ పథకం వంటి విధానాల వల్ల భారతదేశం తన అవసరాలను తీర్చుకోవడం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ఎగుమతి కూడా చేస్తోంది. దీనితో మన భారతదేశం ఎలక్ట్రానిక్స్ హబ్గా మారుతుందని స్పష్టమవుతుంది. గతంలో చైనా, వియత్నాం లేదా తైవాన్ నుంచి వచ్చే మొబైల్స్ ఇప్పుడు భారతదేశంలోనే తయారవుతున్నాయి. శాంసంగ్, యాపిల్, జియోమీ వంటి దిగ్గజ సంస్థలు భారతదేశాన్ని తమ తయారీ కేంద్రంగా చేసుకుంటున్నాయి. భారతీయ సంస్థలు కూడా ఈ పోటీలో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ విజయం వల్ల ఉపాధి మరియు ఆర్థిక వ్యవస్థకు చాలా లాభం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి.
అంటే భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏ దేశం సూపర్ పవర్గా మారుతుంది అంటే అది చైనా కాదు, భారతదేశమే అవుతుంది. ఇంకొక పెద్ద వార్త ఏంటంటే భారతీయ ఎలక్ట్రానిక్ సంస్థ అయిన అంబర్ గ్రూప్ ఇటీవల ఇజ్రాయిల్లోని యూనిట్రానిక్స్ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం యొక్క ప్రత్యేకత ఏంటంటే అంబర్ గ్రూప్ యూనిట్రానిక్స్ సంస్థలో 40.24% వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. యూనిట్రానిక్స్ అనేది ఇజ్రాయెల్కు చెందిన ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంట్రోల్ సిస్టమ్ సంస్థ. ఇది ఇండస్ట్రీ 4.0 సొల్యూషన్స్ మరియు ప్రపంచ మార్కెట్లో దాని ఉనికికి ప్రసిద్ధి చెందింది. ఈ కొనుగోలు వల్ల భారతదేశం యొక్క అంబర్ గ్రూప్కు 2 పెద్ద లాభాలు ఉంటాయని అంటున్నారు. మొదటిది సాంకేతికత మరియు ఆవిష్కరణలకు సంబంధించింది. ఎందుకంటే యూనిట్రానిక్స్ యొక్క ఆధునిక ఇండస్ట్రియల్ ఆటోమేషన్ టెక్నాలజీ భారతదేశానికి వస్తుంటాయి. ఇక రెండో లాభం ఏంటంటే గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ లభిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా మరియు యూరోప్ వంటి మార్కెట్లలో అంబర్ గ్రూప్ పట్టు మరింత బలంగా మారుతుంది. ఈ ఒప్పందంలో మరో విశేషం ఏంటంటే దీనికి ఎలాంటి ప్రభుత్వ లేదా నియంత్రణ అనుమతులు అవసరం లేదు. అంటే ఇది ఒక స్వచ్ఛమైన కార్పొరేట్ కొనుగోలు. ఇది తదుపరి 60 పని దినాలలో పూర్తవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అంబర్ గ్రూప్ ఇప్పటికే సుమారు 7,000 కోట్ల రూపాయల సంస్థ. ఇది కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వేరబుల్స్, టెలికాం పరికరాలు, ఆటోమోటివ్ సొల్యూషన్స్, ఎనర్జీ మీటర్లు మరియు డిఫెన్స్ సొల్యూషన్స్ను తయారు చేస్తుంది. యూనిట్రానిక్స్ కొనుగోలు వల్ల ఇది మరింత శక్తివంతమైనదిగా మారుతుంది. అంటే భారతీయ సంస్థలు ఇప్పుడు కేవలం దేశీయ స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పెద్ద పెద్ద కొనుగోలు చేసి తమ పట్టును బలంగా నిలబెట్టుకుంటున్నాయని స్పష్టమవుతోంది. ఈ దృశ్యం భారతదేశం ఎలక్ట్రానిక్స్ రంగంలో భవిష్యత్తు రాజుగా మారే దిశగా ప్రయాణిస్తుందని చూపిస్తుంది. ఇక భారతదేశం యొక్క మరొక పెద్ద దౌత్య చర్య గురించి మాట్లాడుకుందాం. నిజానికి యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మార్గం సులభతరం చేయటానికి భారతదేశం జర్మనీ సహాయం కోరింది. ఈ వార్త ప్రకారం జర్మనీ విదేశాంగ మంత్రి ఢిల్లీలో పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో అమెరికా వంటి అనేక దేశాలు నిరంతరం వాణిజ్య అడ్డంకులను సృష్టిస్తుంటే జర్మనీ మరియు భారతదేశం దీనికి విరుద్ధంగా నడుచుకోవాలని ఆయన స్పష్టంగా చేశారు. అంటే 2 దేశాలు వాణిజ్యాన్ని మరింత బహిరంగంగా మరియు సులభంగా చేయాలి. అంతేకాకుండా భారతదేశ విదేశాంగ మంత్రి కూడా జర్మనీలో మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్తో వాణిజ్య చర్చల్లో మీ మద్దతుపై మేము ఆధారపడుతున్నామని అన్నారు. దీని అర్థం భారతదేశం యూరోప్తో తన వాణిజ్య సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటోంది. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే భారతదేశం నుంచి యూరోప్కు ఎగుమతులు చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంది. భారతీయ కంపెనీలు యూరోపియన్ మార్కెట్లో తక్కువ పన్నులు మరియు సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, గమనించాల్సిన విషయం ఏంటంటే యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు భారతదేశం నేరుగా జర్మనీ వంటి దేశాన్ని నమ్మకంతో తీసుకొని ఒక ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.